హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ పోస్టల్ శాఖ విడుదల చేసినటువంటి జీడీఎస్ జాబ్స్కి, గ్రామీణ డాక్ సేవక్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, దాని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొడితే మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసినది మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈ రెండు కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మొబైల్ నెంబర్, వ్యాలిడేట్ ఈమెయిల్ అని కొట్టండి. కొడితే ఏమవుతుందంటే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశారనుకోండి, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది వెరిఫై అవుతుంది. ఆ తర్వాత అప్లికెంట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. ఓకేనా? అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత జెండరు, ఆ తర్వాత వచ్చేసినైతే మనకి కింద కమ్యూనిటీ, మీరు ఏంటిది ఓసినా బీసినా ఏందనేది. అండ్ 8th వన్ వచ్చేసినైతే సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ, మీరు ఏపీ అయితే ఏపీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అని కొట్టాలి. మీకు ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అనమాట. మీరు 9th వరకు కూడా రిజిస్ట్రేషన్లో ఎంటర్ చేసి ఉంటారు. 10th నుంచి ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మీ పర్సనల్ విత్ డిసేబిలిటీ, మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ లాంగ్వేజ్ ఏమి ఉంది, మీ 10th క్లాస్లో లాంగ్వేజ్ ఏం చదివారు, హిందీనా, తెలుగా అండ్ ఇంగ్లీషా, మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ లోకల్ లాంగ్వేజ్ చదివారా లేదా అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ అని పెట్టండి. ఆ తర్వాత మీ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ అని కొట్టాలన్నమాట. సబ్మిట్ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో టిక్ కొట్టండి. టిక్ కొట్టి సబ్మిట్ అని కొట్టండి. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందనమాట. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే కంటిన్యూ టు అప్లై అనేది కొట్టండి. ఆ తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏ సర్కిల్కి అప్లై చేసుకుంటున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను తెలంగాణ అనేది సెలెక్ట్ చేశాను, మీరు ఏపీ అయితే ఏపీ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సబ్మిట్ కొట్టండి. ఆ తర్వాత మీకు ఓటీపీ అడుగుతుంది అనమాట. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఈ బాక్స్లో ఉన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద కొట్టండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. మీ కమ్యూనికేషన్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ పర్మనెంట్ ఒకటే అయితే ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది కొట్టండి. ఆ తర్వాత మీరు 10th క్లాస్ ఏ బోర్డులో చదివారు అనేది అడుగుతుంది. ఇక్కడ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏపీనా, తెలంగాణ, బోర్డ్ ఆఫ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత రిజల్ట్ టైప్ అడుగుతుంది, మార్క్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే మీ మార్క్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మార్క్స్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది అడుగుతుంది. మీ లోకల్ లాంగ్వేజ్ ఏందనేది సెలెక్ట్ చేసుకోండి. నేను తెలుగు సెలెక్ట్ చేశాను. తెలుగులో ఉన్న మార్క్స్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మ్యాథ్స్లో ఉన్న మార్క్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే సెకండ్ లాంగ్వేజ్ హిందీనా, తెలుగు, ఆ మార్క్స్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మార్క్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనేది కొట్టండి. ఈ మార్క్స్ అన్ని ఎంటర్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత అండ్ ఇక్కడ చూసుకోండి, మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏ సర్కిట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ డివిజన్ ఒక్కొక్కటిగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు డివిజన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. నేను నల్గొండ డివిజన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నల్గొండ డివిజన్ సంబంధించినటువంటి అన్నీ కూడా మీకు కనబడతాయి అనమాట. మీరు ఏదన్నా ఒక డివిజన్కి అప్లై చేసుకోవాలి. ఆ డివిజన్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా మీకు కనబడతాయి. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6 నల్గొండ డివిజన్లో ఉన్నటువంటి అన్ని పోస్టులు కనబడతాయి. మొత్తం నల్గొండలో ఎన్ని ఉన్నాయో చూపిస్తాను. మొత్తం నల్గొండలో నాకు 53 సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. 53కి నేను ఎలిజిబిలిటీ అనేది ఉన్నాను అనమాట. సో కాబట్టి 53కి మీరు పెట్టుకోవచ్చు ప్రిఫరెన్స్ అనేది. ఒకసారి చూసుకోండి 53లో ఏమేమి ఉన్నాయి అనేది మీ దగ్గర పట్ల, అవన్నీ చూసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టాలి. 1 to 53 వరకు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఒకసారి నల్గొండ డివిజన్లో ఏమున్నాయో చూసుకొని నేను పెట్టేస్తాను. మీరు కూడా మీకు ఏదైతే డివిజన్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ డివిజన్ సంబంధించినటువంటి పోస్టులన్నీ చూసుకోండి, ప్రిఫరెన్స్ అనేది రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇందులో ఎంటర్ చేయండి. నేను ఓబీసీ కాబట్టి ఓపెన్ కేటగిరీ పోస్టులకు కూడా నేను ఎలిజిబిలిటీ ఉంటాను కాబట్టి కంపల్సరీ వాటికి కూడా మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. మీరు ఏదో ఒక్కటి కూడా వదలకండి, ఎందుకంటే ఎలాగో అప్లై చేస్తున్నారు కాబట్టి అన్ని డివిజన్స్ కూడా పెట్టుకోండి. ఓకేనా? అండ్ ఈ డివిజన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత అండ్ కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి, ప్లీజ్ సెలెక్ట్ ద సర్కిల్ అండ్ డివిజన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ సెలెక్షన్. అంటే ఏంటి అంటే, మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు వేరే స్టేట్కి అప్లై చేసుకున్నారు,
మీరు ఒకవేళ మధ్యప్రదేశ్ కానీ ఏపీ కానీ నేను తెలంగాణ ఏపీకి అప్లై చేశాను కానీ వెరిఫికేషన్ మాత్రం నేను లోకల్గా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీకు కింద ఆప్షన్ అనేది ఇచ్చారనమాట. మీ దగ్గర పట్ల కూడా వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు మీరు ఒకవేళ వేరే స్టేట్లో అప్లై చేసుకుంటే. ఓకేనా, దానికోసం ఈ ఆప్షన్ ఇచ్చారు. మీరు ఒకవేళ వేరే స్టేట్లో అప్లై చేసుకుంటే మీ దగ్గర పట్ల వెరిఫికేషన్ కోసం ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత ఈ బాక్స్లో క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ అనేది కొట్టండి. సేవ్ అండ్ ప్రొసీడ్ కొట్టేశారనుకోండి, సేవ్ అండ్ ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మేక్ పేమెంట్ అనేది ఆప్షన్ చూపెడుతుంది. మీరు మేక్ పేమెంట్ మీద ఆప్షన్ మీద కొట్టండి. అండ్ ఇక్కడ చూసుకోండి, మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు, క్యూఆర్ కోడ్, వ్యాలెట్, యూపీఐ దేని ద్వారా అయినా సరే 100 రూపీస్ అనేది పే చేసి మీరు జీడీఎస్ సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు పోస్టల్ శాఖలో ఉన్నటువంటి అప్లికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అండ్ ముందుగానే డివిజన్ సంబంధించినటువంటి పోస్టులు ఏమైతే మీకు ఎలిజిబిలిటీ ఉందో వాటికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీరు కంపల్సరీ రాసుకోవాలి. రాసుకున్న తర్వాతే అప్లై చేసుకోవాలి. సో ఇదండి మనకి పోస్టల్ శాఖ సంబంధించినటువంటి జీడీఎస్ ఆన్లైన్ అప్లికేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.